సరే ఓకే. ఇప్పటికే 2 ఏళ్ళు అయిపోయింది. లేదా 6 నెలలు అయిందా? సంవత్సరంన్నర. ఇంకెంతకాలం అని తిండి మానేసుకొని, నువ్వు నీలా ఉండకుండా గడ్డం పెంచేసుకొని, నువ్వేం చేస్తున్నావో నీకు కూడా తెలియకుండా అంత కష్టపడుతూ ఉంటావు. నేనేం చెప్తున్నానంటే కాస్త నీ లైఫ్ గురించి ఆలోచించు. ముందుకెళ్ళు. నీ పక్కనున్నోళ్ళందరూ చూడు ఎంత అడ్వాన్స్డ్‌గా ముందుకు సాగుతూ ఉన్నారో. కానీ మీరేం చేస్తున్నారు? మీరెక్కడున్నారో అక్కడే ఉండిపోయారు. ఓకే. డ్యూ టు ద సిట్యుయేషన్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ యువర్ లైఫ్. కానీ నేనేమంటానంటే అందరి సిట్యుయేషన్స్‌లోనే అవుతాయి. అందరికీ ఇలాంటి సిట్యుయేషన్స్ ఉంటాయి వాళ్ళ లైఫ్‌లో. కానీ నువ్వు ఎక్కడ ఆపేసావు అనేది కాదు. నువ్వు మళ్ళీ ఎక్కడి నుంచి మొదలుపెట్టావు అనేది ఇంపార్టెంట్. ఇన్ ఆర్డర్ టు మూవ్ ఫార్వర్డ్ ఇన్ యువర్ లైఫ్. కాస్త ముందుకు సాగండి. అయిపోయిందేదో అయిపోయింది కదా అని అనుకోండి. అప్పుడే బావుంటది. మీరు మీకిలా అయ్యింది కదా అని టైంలో చిన్న ముళ్ళు తిరగడం మానేసిందా? పెద్ద ముళ్ళు తిరగడం మానేసిందా? టైమ్ నెవర్ స్టాప్స్ ఫర్ ఎనీవన్ నీదర్ ఫ్రెండ్స్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీకోసం మీరే కష్టపడాలి. మీ ఫ్యామిలీకి మీరే కష్టపడాలి. ఓకే. కాస్త ఈ లాజిక్ మీకు అర్థమవుతే ఐ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. ఎందుకంటే ఈ రీల్ వల్ల మీరు మారారని నేను అనుకుంటా అంతే.